స్టాప్ అనే కదా చెప్పేది. ఎందుకు పట్టుకు ఇలాంటివన్నీ కంటిన్యూగా ఎందుకు జరుగుతున్నాయి, రిపీటెడ్గా ఎందుకు జరగాలి? అక్కడ చెక్ పోస్ట్ పెట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు మాజీ సీఎం గారు కదా అక్కడ చెక్ పోస్ట్, ఆ చివరొకటి చెక్ పోస్ట్ పెట్టి పోలీసులు పెట్టి పకడ్బందీగా మీరు ఎందుకు కాపలా పెట్టలేకపోతున్నారు? పెట్రోలింగ్ కంటిన్యూ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవన్నీ చూస్తూ ఉంటే కావాలని చేస్తున్నారో వదిలేస్తున్నారు మీరు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు చూడండి, అక్కడ భారతమాత విజ్ఞానం దగ్గర సీసీ కెమెరాలు వైర్లు దిగిపోయి ఉన్నాయి. దాన్ని పట్టించుకున్న నాదులే ఉండడు. అంటే పెట్టేమని పెట్టి వైర్లు తగ్గిపోయినా కూడా పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారా? ఇవన్నీ కూడా ల్యాప్సెస్. కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు ఆయన తెలుగుదేశం వాళ్ళు జనసేన లోపల కూర్చుంటే వాళ్ళ ఆయన కూర్చొని ఆయనతో మాడుతున్నాడు. ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇక్కడ ఖాళీ లేదు మాట్లాడతా. తర్వాత నేను చెప్పా మీకు నచ్చినప్పుడు పిలండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా మీరు అన్ని పనులు చూసుకొని మీరు ఫ్రీ అయిన తర్వాత నన్ను పిలండి, నేను వస్తా. సిఐ గారు చెప్పారు ఈ విషయం. వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు. అంటే అదెక్కడిది నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ గురించి పనిచేస్తున్నారు మీరు. ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు పార్టీలకు సంబంధం ఉంటుంది. వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడటమా లేదని మరి తీసుకొని 2 నిమిషాలు మేము 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాలా? నిమిషంన్నర ఉంటుంది నేను మాట్లాడింది. ఇదిగో కంప్లైంట్ ఇస్తున్నానండి, ఇది జరిగింది, ఇంతలో కూడా చాలాసార్లు జరిగాయి, దాని మీద ఏ విధంగా కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం కనపట్లేదు. నన్ను ఎక్నాలజ్మెంట్ ఏమంటారు? డీజీపీ గారికి ఎక్నాలజ్మెంట్ తీసుకున్నామండి మేము. నిన్న కాదు మొన్న అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఆయన ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాము. మీరు ఎక్నాలజ్మెంట్ ఏమంటారండి? అని మీ సొంత రూల్స్ ఏమైనా చేస్తారు ఇక్కడ? ఎక్కడికి వెళ్ళినా ఎక్నాలజ్మెంట్. ఎలక్షన్ కమిషన్కి వెళ్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం, ఎక్నాలజ్మెంట్ తీసుకుంటాం. 2 సభ్యులు ఎందుకు ఇక్కడే ఇంతకుముందు అనేక కంప్లైంట్లు ఇచ్చా, ఎక్నాలజ్మెంట్ తీసుకున్నా. ఇది ఎక్కడ సోద్యం నాకు అర్థం కాదు. ఎస్ మేము చేస్తాం. మీరు చట్టాన్ని ఏదో మీ చుట్టాలాగా మీ ఇష్టం వచ్చినట్టు మీ రూల్స్ మార్చుకొని చట్టంలో ఉన్న రూల్స్ కాకుండా సపరేట్గా చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోం. మేము చేస్తాం. మీ పై అధికారులు చేస్తాం. ఆ అధికారులు స్పందించకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాం. అట్లా అవుద్ది. Please subscribe .news.